హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచి 2 పథకాలకు సంబంధించిన డబ్బులను లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాలకైతే విడుదల చేయడం జరుగుతుంది. ఏ పథకానికి సంబంధించి ఎంత డబ్బులనేది విడుదల చేస్తారో, అలాగే ఈ విడతలో పేమెంట్ అనేది ముందుగా ఎవరికి విడుదల చేస్తారో, తర్వాత ఎవరికి విడుదల చేస్తారు, దీనికోసం ప్రత్యేకంగా ఒక సాఫ్ట్‌వేర్‌ని అయితే తయారు చేయడం జరిగింది. ఈ యొక్క సాఫ్ట్‌వేర్‌లో ఉన్న వివరాల ఆధారంగా ముందుగా ఎవరికి పేమెంట్ విడుదల చేస్తారో, అలాగే ఆ తర్వాత ఎవరికి చివరిలో పేమెంట్ అనేది వేస్తారో అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు మీరు ఇంకా తాజా అప్డేట్స్ ఇలాంటివి కావాలనుకున్నట్లయితే వెంటనే మన టాక్ షో ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి గనుక వెళ్ళినట్లయితే ముందుగా రైతు భరోసా లేదా రైతు బంధు పథకం విషయానికి గనుక వచ్చినట్లయితే గతంలో మిగిలిపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించిన పెండింగ్ పేమెంట్‌ను రేపటి నుంచి లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాకు రానున్న 3 రోజుల పాటు పంపిణీ చేస్తున్నట్లు అధికారులు అయితే ప్రకటించడం జరిగింది. ఇప్పటికే 111 లక్షల ఎకరాల్లో రైతు భరోసా పంపిణీ చేసినట్లు సోమవారం నుంచి మరొక 3 రోజుల పాటు మిగిలిన 39 లక్షల ఎకరాలకు కూడా రైతు భరోసా పంపిణీ చేస్తున్నట్లు అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. ఇందుకోసం 2,000 కోట్ల రూపాయలను సర్దుబాటు చేసినట్లు ఇది యొక్క పేమెంట్ ను లబ్ధిదారులకు సంబంధించి రేపటి నుంచి 3 రోజుల పాటు లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాకు డబ్బులు జమ చేస్తున్నట్లు అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. అలాగే ఈ మధ్య కాలంలో సాంకేతిక సమస్యల కారణంగా ఎవరికైతే రైతు బంధువులు లేదా రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు అనేది అందలేదు, అటువంటి వారందరికీ సంబంధించి కూడా వారి యొక్క బ్యాంక్ ఖాతాలను వెరిఫై అనేది చేసి వారికి సంబంధించిన అకౌంట్లు అనేది సరి చేసినట్లు, వారికి కూడా రేపటి నుంచి పేమెంట్ అనేది విడుదల చేస్తున్నట్లు అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ యొక్క చెల్లింపులు అనేది ఏ విధంగా విడుదల చేస్తారంటే, ప్రస్తుతం ఇప్పటి వరకు 5 ఎకరాల వరకే ఈ యొక్క పరిమితికి సంబంధించిన అమౌంట్ అనేది విడుదల చేస్తుండగా, ఇందుకోసం ఒక ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ని అయితే తయారు చేయడం జరిగింది. ముందుగా ఎవరికైతే తక్కువ పొలం అనేది కలిగి ఉంటారో వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు ముందుగా జమ అనేది అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత 1 ఎకరా ఉన్న వారికి, ఆ తర్వాత 2 ఎకరాలు, ఆ తర్వాత 3 ఎకరాలు, ఆ తర్వాత 5 ఎకరాలు, ఇలా తక్కువ నుంచి ఎక్కువ ఎకరాలు ఉన్న వారందరికీ ఈ యొక్క పేమెంట్ అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు అయితే జమ కావడం జరుగుతుంది. అంటే ముందుగా ఎవరికైతే తక్కువ పొలం అనేది ఉందో వారికి జమ అనేది అవుతుంది. ఆ తర్వాత వరుసగా 5 ఎకరాల వరకు వారికి పేమెంట్ అయితే విడుదల చేస్తున్నారు. అయితే 5 ఎకరాలకు మించిన రైతులకు కూడా వేస్తారంటే, ప్రస్తుతం ఉన్న అప్డేట్ ప్రకారం 5 ఎకరాలకు మించి కూడా రైతులు ఎవరైనా సరే ఉన్నట్లయితే వారికి కూడా ఈ యొక్క సీజన్ లోనే ఆర్థిక సాయం అందిస్తున్నట్లు అధికారులు అయితే ప్రకటించడం జరిగింది. ఇంకా పంట నష్ట పరిహారం విషయానికి కనుక వచ్చినట్లయితే మార్చి 16వ తేదీ నుంచి మార్చి 24వ తేదీ వరకు కురిసిన వడగళ్ల వాన కావచ్చు, అలాగే అధిక వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులందరికీ పంట నష్ట పరిహారాన్ని కూడా ఈ నెల 7వ తేదీ నుంచి, అంటే రేపటి నుంచి రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు డబ్బులు జమ చేస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే తెలియజేయడం జరిగింది. ఎకరాకు 10,000 రూపాయల చొప్పున రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో నిధులు జమ చేస్తున్నట్లు సోమవారం అలాగే మంగళవారం రోజున ఈ యొక్క 2 రోజుల్లో పూర్తి స్థాయిలో రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు డబ్బులు జమ చేస్తున్నట్లు అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాలలో 15,814 ఎకరాల పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు అయితే గుర్తించగా, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 15,81,40,000 రూపాయల పంట నష్ట పరిహారాన్ని రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు జమ చేస్తున్నట్లయితే తెలియజేశారు. అయితే ఈ మధ్య కాలంలో ఎన్నికల కోడ్ కారణంగా ఈ యొక్క నష్టపరిహారం ఆలస్యం అనేది అయినట్లు ఎన్నికల కమిషనర్ అనుమతి కోరగా ఎన్నికల కమిషనర్ నుంచి అనుమతి వచ్చినట్లు ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ ను రానున్న 2 రోజుల పాటు రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు అయితే జమ చేయడం జరుగుతుంది. రైతు బంధు లేదా రైతు భరోసా అలాగే పంట నష్ట పరిహారానికి సంబంధించిన పేమెంట్ అనేది రేపటి నుంచి రానున్న 2 లేదా 3 రోజుల్లో రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు పూర్తి స్థాయిలో పేమెంట్ అనేది 100% వేస్తున్నట్లు అధికారులు అయితే తెలియజేయడం జరిగింది.